రిషి ఒంటి మీద దెబ్బలన్నీ చూసి వాళ్ళమ్మ అయ్యయ్యో అసలు నా బిడ్డకి ఏమైందే చెప్పవే ఏం చేసావే అని అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందని వాళ్ళ నాన్న అడుగుతారు. చెప్పు అని. మా చిన్నకి ఏమైంది అసలు నువ్వేం చేసావని అడిగితే నాకేం తెలీదు మావయ్య, రావడంతోనే దెబ్బలతో వచ్చారు, అసలు ఏం జరిగిందని ఎంత ఎంత అడిగినా చెప్పలేదు అని అంటుంది సత్య. దాంతో క్రిష్ వాళ్ళ నాన్న మేము ఇంట్లోనే చచ్చాం కదా, చెప్పొచ్చు కదా, పిలవచ్చు కదా అని అంటూ ఉంటాడు. వాళ్ళ మాటలకి సత్య చాలా బాధపడుతుంది. అప్పుడే డాక్టర్ని పిలిపించి క్రిష్ని చూపిస్తూ ఉంటారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇలా అంటారు సత్యతో, ప్రతి 4 గంటలకు ఒకసారి టాబ్లెట్ ఇవ్వాలి, జ్వరం తగ్గిపోతుంది, దెబ్బలు కూడా తగ్గిపోతాయి, ఏం పర్వాలేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ. క్రిష్ వాళ్ళ నాన్నకు మాత్రం మంచం కింద ఉన్న బ్లూ కలర్లో ఉన్న గీత కనిపిస్తుంది. ఏంటి ఇది అని చూసి అక్కడే ఉన్న షీట్ని పక్కకి తొలగించేస్తాడు. అది చూసి అసలు ఈ గీత ఏంటి, అక్కడ ఏంటి, సత్య చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లాగా ఉంది ఆ గీత, అట్లా అతకపెట్టిండు అని అడుగుతాడు. వాళ్ళ అత్తయ్య మాత్రం ఏంటి మీ మావయ్య అడుగుతున్నాడు కదా చెప్పు అని అంటుంది. దానికి సత్య చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరి సత్య నిజం చెప్తుందా?